తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత కైంకర్యాలు చేసి సేవ చేసే రమణ దీక్షితులు జగన్ సేవ చేసి మొదలెట్టాడు. అధర్మము ఉన్న చోట ధర్మాన్ని కాపాడే మహావిష్ణువుట జగన్మోహన్ రెడ్డి. ఆయన నిన్న చెప్పాడు. దానికి చాలా ప్రజలు, రాష్ట్ర ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. ఒక ప్రధాన అర్చకుడు రాజకీయ పేర్లెత్తి రాజకీయ పార్టీలతో సహా మాట్లాడడం చాలా విడూరంగా ఉంది. మేము రమణ దీక్షితులు గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం జనసేన పార్టీ తరఫున. అయ్యా రమణ దీక్షితులు గారు, మీరంటే మాకు గౌరవం ఉంది, మీరు ఆయన కనిపించినా మేము నమస్కరిస్తాము. మీరు దయచేసి ఆ శ్రీవారి సేవ వదిలేసి జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆఫీస్కి వెళ్ళి కండువా వేసుకొని అధికార ప్రతినిధికి చేరితే చాలా బాగుంటుంది. ఎందుకంటే మీరు అబద్ధాన్ని కూడా నిజం చేసే చెప్పగల సత్తా ఉన్న నాయకుడిగా మారుతారు. బాగా వాక్చాతు ఉంది, అందంగా ఉంటారు. మీరు ఈరోజు ఇంత దారుణం అంటే పింక్ డైమండ్ విషయంలో తెలుగుదేశం పార్టీ పీరియడ్లో నానా హంగామా చేశారు. ఇప్పుడు ఏమైంది? జనసేన పార్టీ డిమాండ్ చేస్తారు, పింక్ డైమండ్ ఏమైంది, ఎక్కడుంది? ఇప్పుడు మీరే కదా, మీ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు అడగచ్చు కదా డైమండ్ ఏమైందో. అడగరు. 200 కోట్ల పన్ను నష్ట దావా కేసు వేశారు విజయసాయి రెడ్డి మీద. అలాంటి వ్యక్తిని రమణ దీక్షితులు గారిని ఇంకా కొనసాగిస్తున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, రమణ దీక్షితులు గారు, మీరు వైసీపీ పార్టీకి అధికార ప్రతినిధిగా మారితే చాలా సంతోషం. శ్రీవారి సేవ చేసుకోవడం భాగ్యం మీకు లేదు. శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా మీరు మాట్లాడారు. రాష్ట్రాన్ని దోచేస్తున్న, గుండా రాజకీయం చేస్తున్న ఒక గుండా ముఖ్యమంత్రికి ఈరోజు మీరు ఒత్తాసు పలుకుతారా? మీ నోట ఎప్పుడు వెంకటేశ్వర స్వామి నామం తెచ్చుకోవాల్సింది, మీ నోట జై జగన్ అనే వాక్యం అనే రోజుకు వచ్చారు. మిమ్మల్ని ఇలాగే వదిలేస్తే ఖచ్చితంగా మీరు భవిష్యత్తులో వెంకటేశ్వర స్వామి గుడి పక్కన జగన్మోహన్ రెడ్డి గారు గుడి కట్టే అవకాశం కూడా ఉందని చెప్పి కూడా జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. అందరూ అప్రమత్తం అండి. దయచేసి ఆయన్ని కొనసాగించకుండా వెంటనే ఆయన్ని తాడేపల్లిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కార్యాలయానికి షిఫ్ట్ చేసి అక్కడ అధికార ప్రతినిధిగా పెట్టాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.